బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో పిఏబిఆర్ కుడి కాలువకు గండిపడింది. 4 కిలోమీటర్ల వద్ద గండిపట్టంతో సమీపంలోని పంటలు మునిగిపోతున్నాయి. గండి విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో ఫోన్లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైట్, దీనిపై మరింత సమాచారం ఫోన్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పావని, ఉరవకొండ నియోజకవర్గం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గమైన ఉరవకొండ నియోజకవర్గంలో ఇక్కడ మా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామం దగ్గర కాలువ ఉంటుంది. దానికి పిఏబిఆర్ డ్యామ్ నుంచి అనేక చెరువులకి నీళ్లు పంపించడానికి ఆ కాలువ ద్వారా నీళ్లు వదులుతారు. డ్యామ్ నుంచి వదిలిన 3 రోజులకే అక్కడ హై లెవెల్ హెచ్ఎల్సి కెనాల్ కాబట్టి ఎక్కువ శాతంలో తీవ్రత నీళ్లు ఎక్కువ ఉండటం వల్ల గండిపడి అక్కడ ఎడం వైపు ఉన్న పొలాల్లోకి అన్నిట్లోకి నీళ్లు చేరుకుంటున్నాయి. ఆ గండి పడిన వెంటనే అది ఈరోజు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకదాటిగా నీళ్లు బయటికి పోతానే ఉన్నాయి. ఆ నీళ్ళని బంద్ చేయాలని స్థానికులు జలవనరుల శాఖ అధికారులకి స్థానికంగా అక్కడ రిపోర్ట్ చేసినారు. అక్కడ వెంటనే ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినారు. ఈలోపు మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ దగ్గర మంత్రి మాట్లాడారు. అక్కడ స్టాండ్ బ్యాగ్స్, ఇసుక సంచులు వేసి ఎలాగైతేనేమి నీళ్లను బంద్ చేసి పొలాల్లోకి నీళ్లు వెళ్ళి రైతులకు పంట నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్తో పయ్యావుల కేశవ్ మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. త్వరలోనే ఆ నీళ్ళన్నీ కూడా బంద్ చేసే అవకాశం ఉంది. ఈ జల్లిపల్లి గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ గండి పడినట్టుంది. అధికారులు ఈ గండి పూడ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? గండిని పూడ్చేందుకు ఒక్కొక్కరిగా అధికారులు వస్తున్నారు. ప్రస్తుతానికైతే డ్యామ్ నుంచి, కొర్రకోలు డ్యామ్ నుంచి ఆ కాలువలోకి నీళ్లు రాకుండా బంద్ చేసినారు. తర్వాత ఇప్పుడు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ఒక్కొక్కరిగా గండిని పూడ్చేదానికి శాండ్ బ్యాగ్స్ వేయాలా, లేకపోతే శాశ్వత పరిష్కారంగా ఏమైనా మట్టి తోలించి సిమెంట్తో ఏదైనా పని చేయించాలా అనే దాని మీద దృష్టి పెడుతున్నారు. గండి అయితే పెద్ద మోతాదులో పడింది. నీళ్లు కాలువలోకి ఎంత భారీ ఎత్తున బయటికి వెళ్తాయో అంత పెద్ద గండి పడటం వల్ల ఆ నీళ్లు శాండ్ బ్యాగ్స్, అంటే టెంపరవరీగా శాండ్ బ్యాగ్స్ పెట్టినా కూడా ఉండే పరిస్థితి అయితే కనిపించలేదు. పావని, ప్రస్తుతానికైతే కలెక్టరు మంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటూ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులంతా ఈ గండిని పూడ్చేదానికి సన్నద్ధమవుతున్నారని తెలుస్తుంది. పావని, నరేష్, అక్కడి ప్రజలు దీని గురించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అదే తెల్లవారుజాము నుంచి అంటే నీళ్లు బయటికి రావడం గమనించినారు. పొలాల్లోకి నీళ్లు కొద్దిగా చేరుతున్నాయని కంప్లైంట్ చేసినారు. ప్రజలు కూడా ఈ నీళ్లు ఎక్కువ మోతాదులో ఇలా కంటిన్యూ అయితే తమ పంట పొలాలకు కూడా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేమి అటు మంత్రి ఇటు కలెక్టర్ కూడా దీనిపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. వెంటనే గండిని పూడ్చేదానికి అధికారులు, మంత్రులు అందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. పావని, నరేష్, అధికారులు ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? ప్రస్తుతానికైతే ఆ కాలువ నుంచి గేట్ బంద్ చేసినారు. డ్యామ్ నుంచి కాలువలోకి వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ కాలువలోకి ప్రస్తుతానికి నీళ్లు రాకుండా బంద్ చేసినారు. అధికారులు ఎవరు కూడా రైతులు, స్థానికులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నీళ్లు రావు. ఆ గండి పూర్తి చేసిన తర్వాత, గండిని బంద్ చేసిన తర్వాతే నీళ్లు వదులుతామని అధికారులు స్థానికులకి భరోసా కల్పించినారు. పావని, థ్యాంక్ యూ నరేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.